హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్. ఈరోజు నేను మంచి టేస్ట్ ఉండే ఎగ్ ఫ్రై చూపిస్తున్నాను. దీనికోసం అనేసి 3 గుడ్ల వరకు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డిష్ పెట్టుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ కొంచెం వేడవ్వాలి. వేడవ్వగానే ఇప్పుడు 3 గుడ్లు ఉన్నాయి కదా, ఆ 3 గుడ్లను కూడా పగలగొట్టేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. స్టవ్ అనేది స్లిమ్లో పెట్టుకోవాలి. ఇందులో ఏం వేసుకోవద్దండి, ఉప్పు కారం ఏం కూడా వేసుకోకుండా జస్ట్ ప్లెయిన్గానే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా పగలగొట్టుకున్న తర్వాత వీటన్నింటినీ మంచిగా స్పూన్తోని ఒక్కసారి కలుపుకొని ఈ ఎగ్ అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అలాగే ఉంచుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్ను ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇదే డిష్లోకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడవగానే ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి చిటపట అంటున్నప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు నేను ఉల్లిపాయ సన్నగా తరిగేసి పెట్టేసేసుకున్నాను. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఒక 2-3 సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మీ టేస్ట్కి తగినంత ఉప్పు కారం వేసుకోండి. నేను 1 స్పూన్ కంటే కొంచెం కారం అలాగే పావు టీ స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నాను. ఇందులోనే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ధనియాల పొడి వేస్తే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి. ఈ కారం ఉప్పు కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోనే పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్ ఫ్రై కూడా ఇందులోనే వేసేసుకోవాలి. వేసేసుకొని వీటన్నింటిని మళ్ళీ ఒక్కసారి మంచిగా కలిపేసేసుకొని ఇంకో కొంచెం సేపు ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత దీన్నంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. తీసేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అండి. మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందనేసి ఒక కామెంట్ పెట్టండి. అలాగే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.